వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద వ్యవసాయ శాఖ మంత్రి మీద ఒక ట్వీట్ చేశారు. ప్రెస్ మీట్ కూడా కాదు, ట్వీట్. దాని సారాంశం ఏంటంటే 2019 నుంచి 2024 దాకా రైతులు వ్యవసాయాన్ని పండగ చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తూ ఉంది. అరటి పంట గిట్టుబాటు ధర దక్కడం లేదు, పత్తి పంట దున్నేస్తూ ఉన్నారు. ఇక మొక్కజొన్న అయితే మద్దతు ధర కూడా కొనుగోలు చేయడం లేదు అని చెప్పేసి రకరకాల వార్తలు వడ్డించారు. 2019 నుంచి 2024 దాకా వైసీపీ నాడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, 2019కి ఎన్నికలకు ముందు ప్రచారంలో ఎలాంటి హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి వారం రోజుల్లో అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తా, సంపూర్ణ మద్యపానం అమలు చేస్తా, 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా, వాటి విషయాల జోలికి నేను వెళ్ళడం లేదు. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకి మనం అధికారంలోకి రాగానే 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఏ పంట ధర పడిపోతే ఆ పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకునే ప్రయత్నం చేద్దాము అని అప్పటి ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పారు. ఆ వీడియో ఒకసారి చూడండి. దీనికి సంబంధించి అప్పటి బుగ్గల ఆర్థిక శాఖ మంత్రి దేశమంతా కలిపినా కూడా ధరల స్థిరీకరణ కేటాయించింది 500 కోట్లు, వైసీపీ ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉంది అని చెప్పారు. ₹1 కూడా రైతులకి ధరల స్థిరీకరణ నిధి కింద ఖర్చు చేయలేదు. రైతులు మిర్చి ధరలు పడిపోయి రోడ్డు మీద, గుంటూరు మిర్చి యార్డు దగ్గర రోడ్డు మీద పోసిద్దా నిప్పు పెట్టినా, ఉల్లి రైతులు రోడ్డును పడ్డా, పొగాకు రైతులు పడరాని పాటలు పడ్డా, ఇక ధాన్యం అమ్ముకొని ప్రభుత్వానికి అమ్ముకొని సివిల్ సప్లైస్కి 2 సంవత్సరాలు కూడా డబ్బులు రాక నానా బాధలు పడ్డారు. చివరకు 2024లో అధికారం కోల్పోయే సమయానికి కూడా 1,600 కోట్ల బకాయిలు ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించారు. ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు చూడండి. ఒకసారి చూస్తే గిట్టుబాటు ధరల కోసం అని చెప్పి 3,000 కోట్లతో ధరలు స్థిరీకరణ తీసుకురావడమే కాకుండా ప్రతి చోట 10 మండలంలో కోల్డ్ స్టోరేజ్లు, ఈ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఈ జ్యూసులు తయారు చేసే ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా పెట్టిస్తాం. దీనివల్ల ఏ రైతుకి అయినా ఇప్పుడు ఇదేముంది నాకు అర్థం, జ్యూస్ పీసి అన్ని హాస్టల్లోకి ఇదే పెట్టచ్చు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ టమాటో పేస్ట్ ఇచ్చినామనంటే ఇప్పుడంతా ఇప్పుడు మ్యాగీ కెచప్ గిచ్చప్ అంతా ఇయ్యే ప్యాకెట్లలో పెట్టడం. షాపు లేకపోతే కేజీ ₹50, షాపు లేకపోతే కేజీ ₹50. మ్యాగీ ప్యాకెట్ టమాటో కెచప్ సాస్ వేసుకుంటే ఇంత ప్యాకెట్ ₹10. అదైతే ఈ రైతు కాడికి వచ్చేసరికి మాత్రం 30 కేజీలు కేసు ₹100, దాంట్లో మిగిలిన ₹70. రెవల్యూషన్ తీసుకొచ్చి కూడా తన పంటలు గిట్టుబాటు ధర తక్కువ రేటు అమ్ముకునే పరిస్థితి, అమ్ముకునే అన్యాయమైన పరిస్థితికి రాకుండా చేస్తారు. చూశారుగా, అన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టమాటా ధరలు పతనమై కేజీ 50 పైసలు కూడా కొనుగోలు చేయడం లేదు. అన్న పాదయాత్ర చేస్తూ రైతులు కలిసినప్పుడు చెప్పిన మాటలు ఇవి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేద్దాం.
రైతుల దగ్గర టమాటా 50 పైసలకు కొంటా ఉన్నారు. దాంతో టమాటా సాస్ తయారు చేసి 50 గ్రాములు 10 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. చిన్న ప్యాకెట్, షాంపూ ప్యాకెట్ అంత ప్యాకెట్ అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన హామీ, ప్రతి మండలానికి జ్యూస్ తీసే ఫ్యాక్టరీ పెడతారంట. ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్ ఏమైపోయింది? 2019 నుంచి 2024 దాకా అధికారంలో ఉండేవారు. మండలానికి కోల్డ్ స్టోరేజ్ ఏది? జ్యూస్ ఫ్యాక్టరీలు ఎడిపోయినాయి. ధరల స్థిరీకరణ నిధికి ₹1 అయినా 5 సంవత్సరాల్లో కేటాయించారా? ఈరోజు బ్లూ మీడియాలో పడి ఏడుస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు మరో మాయాజాలం, రైతులను మోసం చేయడానికి వస్తూ ఉన్నాడు. టన్ను 25,000 అమ్మిన అరటి గెల ఇప్పుడు కేజీ ₹5 కూడా కొనడం లేదు, రూపాయికి కూడా కొనడం లేదు అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక పత్తి సాగు అయితే గులాబీ పురుగుతో పోయింది. మద్దతు ధరకి కేంద్ర ప్రభుత్వం కొనాలని ఆదేశాలు జారీ చేసినా CCI రంగంలోకి దిగడం లేదు. నేరుగా మిల్లర్ల దగ్గర అమ్ముకునే అవకాశం కల్పించిన ఒక రైతు 7 క్వింటాల కంటే ఎక్కువ అమ్మడానికి లేదంట. ఇక పత్తి సాగు చేయడం రైతులకే కాదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొని శుభ్రంగా ఆ నూలు మిల్లులు నడిపించుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో భారతదేశంలో 65 కోట్ల మంది పనిచేసే అవకాశాలు లేవు, ఆదాయం లేదు. ఇప్పటికే వ్యవసాయ రంగాన్ని వీడుతూ ఉన్నారు గుంపులుగా. మొత్తం జనాభాలో ప్రస్తుతం 45% దాకా వ్యవసాయ రంగంలో ఉన్నారు అనేది అంచనా. రాబోయే రోజుల్లో ఇది 10% తగ్గిపోతుంది. ఇంకా కిందికి వెళ్ళినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యవసాయ రంగంలో 10 ఎకరాల్లో సాగు చేసినా కనీసం ₹1,00,000 ఆదాయం గ్యారెంటీగా మిగులుతుందన్న గ్యారెంటీ లేదు. అలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో పనిచేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూడడం లేదు. రైతుకి 20,000 ఇస్తాం సంవత్సరానికి, రైతు భరోసా, అన్నదాత సుఖీభవ, PM కిసాను, ఇవన్నీ వ్యవసాయ రంగాన్ని ఆదుకునే పరిస్థితులు ఏం లేవు. ప్రతిరోజు రైతుల ఆత్మహత్యలు మన పత్రికలో చూస్తూనే ఉన్నాం. మార్కెట్లో డిమాండ్ ఉంటే ఆ పంట ధర లభిస్తుంది, డిమాండ్ లేకపోతే కొనేవాడు ఉండదు. ప్రభుత్వాలు దూరే అవకాశాలు తక్కువ. టమాటా కొనుగోలు చేస్తే ప్రభుత్వం టమాటా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలి? అరటిగెళ్ళన్నీ కొనుగోలు చేసి ప్రభుత్వం ఏం చేసుకుంటుంది? అందువల్ల డిమాండ్ ఉంటే ఆ పంటకి రేట్ వచ్చింది, డిమాండ్ లేకపోతే పారేసుకుంటాయి. ప్రభుత్వాలు ఆదుకుంటాయి అని రైతులు నమ్మడం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఆదుకోవడం ఎప్పుడో మానేశాయి. ఏదో కంటి తుడుపు చర్యగా ఒక 100 కోట్ల 200 కోట్లు ఇస్తే ఒక్కో రైతుకి ఒక 2,000 3,000 వచ్చి అకౌంట్లో పడతాయి. ఆ అమౌంట్తో వ్యవసాయ రంగం బాగుపడే అవకాశాలు లేవు. ప్రభుత్వం మేము కూడా పరిహారం ఇచ్చామని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. రాబోయే రోజుల్లో సాగు పూర్తిగా సతికిలబడే అవకాశం ఉంది. గ్రామానికి ఒక 4-5 రైతులు మిగిలే అవకాశం ఉంది. వ్యవసాయ రంగం పూర్తిగా దివాలా తీయడానికి కారణం ఎవరు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ విఘ్నులు కామెంట్ చేయండి.